గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకురా నన్ను ప్రేమించావు? ఎందుకు ఎందుకు నన్ను తాకొద్దు? శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారే. ప్రేమించడం అంత పెద్ద తప్ప. ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి? ఎందుకు అసహించుకుంటారు? వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనో, ఎదురింటి వాళ్ళు ఏమంటారనో, బంధువులు ఏం తప్పు పడతారనో, లేదా సమాజంలో గౌరవం లేకుండా పోతుందేమోనన్న భయంతో. కన్నబిడ్డల సంతోషం కంటే కాకులాంటి లోకులు మాట్లాడే మాటలకి ఎక్కువ విలువిస్తారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి అంటూ ఒక ఈగో ఉంది. మనం ఏ హాస్పిటల్లో పుట్టాలి అని నిర్ణయించిన దగ్గర నుంచి మనం చదివే స్కూలు, వేసుకునే డ్రెస్సు అన్ని వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు మన పెళ్ళనేది ఒక పెద్ద కళ. ఆ కళ ప్రేమ అనే పేరుతో కరిగిపోతూ ఉంటే అది చూసి వాళ్ళు భరించలేరు. అంటే మనకు కళలు రావా? ఊహలనేవే ఉండవా? ఎవడో బ్రోకర్ తో మా అమ్మాయికి పెళ్లి కొడుకును చూడమంటారు. వాడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతనే పెళ్లి కొడుకంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమించుంటే అతన్ని మాత్రం ఒప్పుకోరు. కన్న వాళ్ళు బ్రోకర్ని నమ్మినంతగా తమ బిడ్డల్ని నమ్మడలేదు కదా. నమ్మిద్దాం. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు దాన్ని చీకట్లోంచి చూస్తూ ఉంటారు. ముందు వాళ్ళ వెలుతులోకి తీసుకొద్దాం. ఎలా? మన పెద్దవాళ్ళకి మన ప్రేమ చివరి వరకు చెప్పకూడదు. అర్థం కాలేదా? మన ప్రేమను గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వేషానికి గురి అయ్యే బదులు నువ్వెవరో తెలియకుండా మా ఇంటికెళ్ళి, నేనెవరో తెలియకుండా మీ ఇంటికెళ్ళి పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఇష్టపడే వాళ్ళేగా మనం ఇష్టపడాలంటున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళేగా మనం పెళ్లి చేసుకోవాలంటున్నారు. ముందు వాళ్ళు మనల్ని ఇష్టపడేలా నడుచుకుందాం. వాళ్లే మనల్ని సెలెక్ట్ చేసేలా ప్రవర్తిద్దాం. నా ప్రవర్తన వాళ్ళకి బాగా నచ్చి, అరేరే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి అబ్బాయే మన అమ్మాయికి భర్తగా రావాలి అని మీ అమ్మా నాన్న నిర్ణయించుకునేలా నేను చేస్తాను. అదే విధంగా నువ్వు మా కుటుంబంలో అందరి మనసులోనూ స్థానం సంపాదించి వాళ్ళ నోటితోనే ఈ అమ్మాయే మన కుటుంబానికి కోడలుగా రావాలరా అని నన్ను అడిగేలా చెయ్యి. అలా చేయగలిగితే ప్రేమను గెలిపించుకోవడానికి మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రేమ గెలవడానికి వాళ్లే పోరాడతారు. ఏ కాలంలోనూ పెద్దవాళ్ళ పిల్లలకి శత్రువులు కానే కారు. మనమే వాళ్ళని మిత్రులుగా చూడటం మర్చిపోతున్నాం. మనం కన్నవాళ్ళకి దూరం కానక్కర్లేదు. ఆ కన్నవాళ్లే మనకు దగ్గరయ్యేటి చేద్దాం. ఎంతకాలం వెయిట్ చేయాలి? ప్రేమించుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేస్తాక, అదే విధంగా ఈ ప్రేమ గెలవాలంటే మన పెద్దల అంగీకారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాక్టికల్ గా జరుగుతుందనుకుంటున్నారా? లవ్ చేసేవాళ్ళు దేన్నైనా ప్రాక్టికల్ గా డీల్ చేయగలరు. ఎంత ఓర్పు, ఎంత నిదానం. గాయత్రి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మీరిద్దరూ ఎలాగైనా కష్టపడి ఒకటయ్యారంటే ఆ రోజేనే నిజమైన లవర్స్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎక్కడ అడిగినా గాయత్రి లేదంటున్నారే. వేర్ ఈస్ గాయత్రి? మా అమ్మాయి గాయత్రి ఎక్కడా? ఏంటి అని ఓకేనా? లవర్స్ కి మీరు హెల్ప్ చేస్తున్నారా? మీ సంగతి వచ్చి తెలుస్తా. అవును, ఆ రాస్కల్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నువ్వు చెప్పి మీ ఇంటి గురించి నేను తెలుసుకోనక్కర్లేదు. ఎందుకంటే అది నాకు కాబోయే మావగారి ఇల్లు. మా గాయత్రి కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదో పోలీసులు పిలిపించి నీ షాప్ కి సీల్ వేయ. వద్దండి, బహుశా బస్ స్టాండ్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బస్ స్టాండ్ కా ఎస్కేప్? మీరేం కనపడతారేమో పనండ్రా. ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు. అదే విధంగా మన ఇద్దరు ఒకటి కావడం ఎవరూ ఆపలేరు. నా గుర్తుగా నీ దగ్గర. ఏంటి గాయత్రి? అయ్యయ్యో, పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటాడే. See you, Krishna. See you. Take care. All the best. Take care, Gayatri. Bye. మస్తాపట్టి నా మరదలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. మస్తాపట్టి. అయ్యయ్యో, లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా? నీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది.
పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లోగా వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరిని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా అక్కమ్మగుండ్రా. అక్కమ్మగుడా? సినిమా పేర్లా ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్డుని. గాయత్రి అక్కమ్మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మరదల్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా? ఏంటి మన జీప్ లో ఎక్కి లవ్ గురించి నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను. నువ్వు ఇంకొకరి లవ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్ తెలుసా? అయ్యో నన్ను వదిలేయండి. బతుకుంటే పొలుసాగు తింటారు పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేం చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం. సమయానికి దొరికావు. రే దిగరా. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో. అడుగురా కృష్ణ. ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ. రే గాయత్రి వాళ్ళ బాబు జీప్ లో వెళ్తున్నాడు రా. వాడి సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది. కాళ్ళు చెదిరించేస్తారా? ఓకేరా. హ్యాపీగా ఉండు. బాయ్. ఓకే. ఎంత మోసం. మనిషికి మానవత్వం లేదు. హలో ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్. థ్యాంక్ యూ ధర్మాత్మలు. నాశనం అయిపోతారు. అబ్బో అబ్బో. మా కృష్ణ పెళ్ళి వరకు నిన్ను బయటికి వదలవరా? నన్ను ఏమైనా క్రాస్ పెట్టి అనుకున్నారా? కరెక్ట్ బ్లాక్ మెయిల్ తీసుకున్నారు. నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. ఏంటి తెలీదా? ఏం చెప్తారు? భీమిలి పక్కన తగర పోలసలో నాగభూషణ ఇంటికి వెళ్ళింది. 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా